హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోషిత కలెక్షన్స్ అండి. యాక్చువల్గా నిన్న మనం లైవ్లో అనుకున్నాం కదండి, ఆయేషా బ్రాండ్ శారీస్ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తానని. బట్ షార్ట్ వీడియో అయితే చేయట్లేదండి, ఎందుకంటే షార్ట్ వీడియోలోనే చాలామంది బుక్ చేసేసుకుంటున్నారు. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆలోచించి ఒక ఫుల్ వీడియో అయితే చేసేద్దామనేసి డిసైడ్ అయ్యానండి. ఓకే, ఇవి ఓన్లీ జస్ట్ మనకి ఒక 10 శారీస్ వరకు ఉన్నాయండి. నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ అండి. ఇవన్నీ మీకు బాక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి. ఏ విధమైన అసలు మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ ఉన్నా కానీ కంపెనీ కూడా మనకి శారీకి శారీ వెంటనే మనకి మార్చి ఇచ్చేస్తాడండి. ఓకే, మీరు చూడొచ్చు బాక్స్ ఐటము. ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి నేను శారీస్. యాక్చువల్గా ఇది బ్లాక్ అనుకుంటా, బ్లాక్ ఒక మ్యామ్ బుక్ చేసేసుకున్నారు ఆల్రెడీ. సో నేను ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఎలాగో బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లాక్ తోటే స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి చాలా కాస్ట్ పడ్డాయండి. నేను ఇంకా ట్రాన్స్పోర్ట్ అవి కూడా కలుపుకోకుండానే మీకు కాస్ట్గానే ఇచ్చేస్తున్నానండి ఐటమ్. ఎందుకంటే ఇంత కాస్ట్ కదా. సారీస్ కూడా ఫుల్ ఓపెన్ అయితే చేయండి, ఎందుకంటే మీకు ఇదిగోండి ఫినిషింగ్ శారీస్. ఒక శారీ అయితే ఫ్యాబ్రిక్ కోసం అయితే ఓపెన్ చేస్తాను నేను. ఓకే, మీకు శారీ క్యాటలాగ్ అయితే ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక మ్యామ్ బుక్ చేసేసుకున్నారండి. బట్ శారీ చూసిన తర్వాత ఒకవేళ ఏమైనా నచ్చకపోతే ఇన్ కేస్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎలాగో ఓపెన్ కూడా ఇది అయింది కదా అని చెప్పేసి చూపిస్తున్నానండి. మీకు శారీ అయితే ఇది ఓపెన్ చేయలేండి ఎందుకు. ఓకే, మీకు ఇదిగోండి ఇలా వస్తుంది. మీకు ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్ వస్తుందండి. ఇంకా అసలు చూసుకోక్కర్లేదు మనం. ఫ్యాబ్రిక్ అయితే ఆయేషా బ్రాండ్ అండి ఇదిగోండి. ఓకే, శారీ అయితే ఫుల్ అయితే ఓపెన్ చేయట్లేదండి. మీకు సేమ్ అన్ని బ్లౌజెస్ కూడా ఇలా ఫ్లోరల్తోటే వచ్చినాయండి. ఓకే, ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, వన్ మోర్ శారీ అండి. ఇది వచ్చేసరికి అసలు మనకు ఫ్యాబ్రిక్ నేను ఫుల్ ఓపెన్ చేస్తున్నాను కదండి. మీకు అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు అసలు ఎక్కడ కూడా ఏ విధమైన రిమార్క్ ఉండదండి. 1 సెకండ్. ఓకే అండి, మీకు డిజైన్ చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. లైట్ చాక్లెట్ కలర్ వస్తుందండి లైట్గా. మీకు ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే అస్సలు మీకు పట్టుకుంటే జారిపోతుందండి, అంత బాగుంది. మీకు ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు కాన్సెప్ట్ ఇంకా చెప్పక్కర్లేదండి. ఫ్రెష్ క్యాటలాగ్కి నేను చెప్పేది ఏముంది. మిస్ప్రింట్ అయితే ఏమన్నా మిస్ప్రింట్ ఉంటుందేమో అని చెప్పుకోవచ్చు, కానీ మీకు షోరూమ్ ఐటమ్ అండి. ఇదంతా కూడా షోరూమ్ ఐటమ్. మీకు కాస్ట్ కూడా నేను అసలు ఇంక మార్జిన్ అనేది లేదండి. ఇది జస్ట్ ఒక ట్రయల్కి తెప్పించాను అంతే. అంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్రెష్ సారీస్ తీసుకురారా అని చెప్పేసి. అసలు ఇన్ కేసు మనకి ఎప్పుడైనా మంచి ఐటెం బాగుంది, రీజనబుల్ కాస్ట్కి పడింది అన్నప్పుడు మనం ఏమైనా ఫ్రెష్ ఏమైనా ట్రై చేద్దామా అన్న వ్యూతో అయితే తీసుకున్నానండి. ఇది మీకు శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ 849 అండి. ఓన్లీ అని కూడా అనలే. ఇంకా దీనికి నేను మార్జిన్ లెస్ చేసి అదే మీకు మార్జిన్తో పెట్టుకుంటే మీకు కాస్ట్ మీరు 1000 అబౌవ్నే పెట్టాల్సి వస్తుంది. అండ్ షిప్పింగ్ మీరే పెట్టుకోవాలండి. ఓకే, నేను ఇంకా ట్రాన్స్పోర్ట్స్ కూడా వేసుకోలేదు. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకుంటే నాకు 900 వరకు సారీ కాస్ట్ పడుతుందండి. ఎక్కడి నుంచో వచ్చినాయండి మనకి ఇవి. సూరత్ ఐటమ్. మీకు దాన్ని బట్టి అక్కడి నుంచి ఇక్కడికి మనకు ఆంధ్రాకి రావడానికి ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది ఇవన్నీ మీరు జస్ట్ నేను ఎక్కువ తీసుకుంటే తక్కువ పడవచ్చు, బట్ తక్కువే కదండి తీసింది. సో చూడండి, ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ ఇలా వస్తుంది. వన్ మోర్ శారీ అండి. మీకు కలర్స్ కూడా కరెక్ట్గానే క్యాప్చర్ అవుతున్నాయి. మీకు డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సో శారీ ఫుల్ ఓపెన్ చేయినా వద్దా ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ అయితే వచ్చిందండి. మీకు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా కొంచెంగా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మీకు బ్లౌజ్ వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఫ్లోరల్ కాదండి, లీఫ్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి అయితే వచ్చిందండి. మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్ క్యాటలాగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మిస్ ప్రింట్ ఐటమ్ కాదు, ఫ్రెష్ క్యాటలాగ్. ఓకే, మీరు ఈ బార్ కోడ్తో కూడా చూసుకోవచ్చు. ఓకే, కాస్ట్ వచ్చేసరికి మీకు వెరీ రీజనబుల్ అండి. ఓన్లీ 849 అండి. ఓకే అండి, వన్ మోర్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ వస్తుంది. డిజైన్ కూడా మీకు ఇంగ్లీష్ డిజైన్ లానే ఉందండి. మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. సారీ పళ్ళు పాటు వచ్చేసి మీకు ఇది పళ్ళు వస్తుందండి. సారీ అంతా కూడా డిజైన్ మనకి ఇదిగోండి. ఓకే, ఇంకా ఫుల్ అయితే ఓపెన్ చేయట్లేదండి. టైం కూడా మనకి ఇష్టం. అండ్
మీకు ఇంకా ఫ్యాబ్రిక్ చూసుకోకర్లేదండి, నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ బట్టి. మీకు బ్లౌజ్ వచ్చేసి ఎలాగూ కొంచెం డార్క్ షేడ్లో వచ్చిందండి, ఇదిగోండి. ఓకే, ఇంకొకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి కలర్స్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అయితే వచ్చినాయండి. మీకు ఇది వచ్చేసరికి సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసి ఇది వస్తుందండి, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది. ఓకే, మీకు శారీ లుక్ ఇలా ఉంటుంది. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వేర్కి అండ్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి. మీరు వేర్ చేసినా కూడా అసలు ఒక ప్లెజెంట్ లుక్ అయితే ఉంటుందండి, సాటిస్ఫై ఫీల్ అయితే వస్తుంది. నేనైతే అదైతే చెప్తానండి. ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్ 2 అంటే 2 గుడ్ ఉంది. ఇది వచ్చేసి మీకు లక్స్ గ్రీన్ వస్తుందండి, బట్ స్కై బ్లూ పడుతుంది. మనకి ఎప్పుడు కూడా గ్రీన్ అనేది స్కై బ్లూలానే పడుతుందండి, మ్యాక్సిమం అలానే పడుతుంది. ఎప్పుడు కూడా కరెక్ట్ కలర్ అనేది క్యాప్చర్ అవ్వట్లేదు. మీకు బాగుందండి, శారీ అయితే చాలా బాగుంది. మీకు ఇదిగోండి ఇలా వస్తుంది లుక్. ఓకే, మీకు బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుందండి, బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది వస్తుంది. ఓకే, బాగుందండి. మీకు ఇది సీ గ్రీన్, మనకి లక్స్ గ్రీన్ వస్తుంది, బట్ స్కై బ్లూ పడుతుంది. మనకి ఇది నేవీ బ్లూ కలర్ వస్తుందండి శారీ వచ్చేసరికి. మీకు శారీ అంతా కూడా మనం బ్లాక్ చూస్తాం కదండి, బ్లాక్ చూసిన దాంట్లోనే ఇది సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి. ఇదిగోండి, మీకు బ్లౌజ్ వచ్చేసరికి నేను ఫ్లోరల్ వచ్చిందండి, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీకు ఫ్యాబ్రిక్ అయితే ఇంక అసలు చాలా అంటే చాలా, అసలు మీకు మనం బేలా వాడతాం కదండి, బేలా ఫ్యాబ్రిక్ ఇది సేమ్ ఉందండి. మీకు బేలా ఫ్రెష్లో తీసుకోవాలంటే అమ్మ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది. ఓకే, మీకు సారీ వ్యూ ఇలా ఉంటుందండి. ఓకే అండి, మనకి ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ షేడ్ అయితే వస్తుందండి. మీకు అంతా కూడా ప్రింట్స్ అన్నీ కూడా బాగున్నాయండి, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బాగా ఫ్లోరల్లాను అనిపించట్లేదు, అలాగని ఫ్లోరల్ కాకుండాను లేదు, అట్లా ఉన్నాయండి. మీకు ఇది మంచి క్రీమ్ కలర్ అండి. మీకు పళ్ళు కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి, మీకు శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మంచి మంచి శారీస్ అండి, ఫ్రెష్ శారీస్ చక్కగా తీసుకోవచ్చండి. కాకపోతే కాస్ట్ మన ఎందుకు ప్రత్యేకించి శారీస్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే, మనకి మిస్ప్రింట్లో అండ్ మిస్టేక్స్లో మనకి ఈ శారీస్ ఎంత, ఇప్పుడు ఇది యాక్చువల్గా 1000-1200 సేల్ చేస్తారండి మీకు షోరూమ్స్లో. మనం కాస్ట్ మార్జిన్ లేకుండా అండ్ ట్రాన్స్పోర్ట్ ఏమీ కలుపుకోకుండా పెట్టేస్తున్నానండి. ఓన్లీ జిఎస్టీ అండ్ శారీ కాస్ట్ కలిపి పెట్టేస్తున్నానండి మీకు. మరి ఎవరైనా ఊరికినైతే ఎవరు చేయరు కదండి. నేను ఇది తీసుకురావడం కూడా జస్ట్ ఒక ట్రయల్కి ఒక 10 పీసెస్ తీసుకొచ్చానండి. సో ఇంకా మనం మార్జిన్ పెట్టుకోకుండా ఎవరు చేయరు. మీ షోరూమ్స్లో అయితే వాళ్ళు షాప్ రెంట్స్ అండ్ మెయింటెనెన్స్లు, వర్కర్స్ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళు 1500-1300 పెట్టుకుంటేనే కానీ వాళ్ళకి వర్త్ అవ్వదండి, లేకపోతే లాస్కి వెళ్తుంది. సో లాస్కి ఎవరు చేయకూడదు కూడా అండి. ఓకే, మీకు ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది. నాకు వచ్చేసరికి నేను ఏంటంటే జస్ట్ ఒక 10 శారీస్ మామూలుగా జస్ట్ శాంపిల్కి, అండ్ నాకు షాప్ రెంట్స్ ఇవేమీ లేవు కాబట్టి, వర్కర్స్ అవి లేరు కాబట్టి నేను ఇంకా నాకు ప్రాఫిట్ ఉండదులే అని చెప్పేసి ఒక ట్రయల్కి అయితే తీసుకున్నానండి శారీస్. ఓకే ఓకే అండి, మీకు శారీ వచ్చేసరికి మంచి ఇంగ్లీష్ డిజైన్ అయితే వచ్చింది. మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి. బాగున్నాయండి శారీస్, తీసుకోవచ్చు. ఫ్రెష్ మామూలుగా మనకి క్యాటలాగ్ పీస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చండి. సో దీన్ని బట్టి మీరు వేరేస్ వేసుకుని మనకి మిస్ ప్రింట్లో మనకి హాఫ్ ద ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి మీరు ఈ ప్రైస్ అనేది లెక్క పెట్టుకోకండి. నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు మనము మార్జిన్ లేకుండా పెట్టి అండ్ ఇలా పెడితే కాస్ట్ తక్కువే పడుతుంది కదా, వీళ్ళు ఈ సారీస్ ఈ రేట్ అమ్ముతున్నారు అనుకుంటారు అని. కాకపోతే మీకు అందుకే నేను క్లియర్గా అయితే చెప్తున్నానండి. ఇది వచ్చేసి మీకు 1200 నుంచి 1500 వరకు సేల్ చేయాల్సిన ఐటమ్ అండి, వితౌట్ మార్జిన్. మన షోరూమ్స్లో అయితే మీకు అంతే పడుతుంది, మనకి వితౌట్ మార్జిన్. సో సేలింగ్లో పెట్టాం కాబట్టి, అండ్ నేను ఇంకా ట్రాన్స్పోర్ట్ నా ఖర్చులు ఏమీ వేసుకోకుండా పెట్టాను కాబట్టి మీకు ఈ ప్రైస్ అనేది పడుతుందండి. ఓన్లీ 849 పడుతుందండి. మీకు షిప్పింగ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాల్సి వస్తుందండి. మీకు 2 సారీస్ అయినా ఒకటే షిప్పింగ్ తోటి అయితే ఇవ్వగలుగుతానండి, అదొక్కటైతే చెప్తాను. బాగుందండి, మీకు శారీ చాలా బాగుంది, మంచి సంపంగి కలర్ అండి. శారీ లుక్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.